నిన్న మనము భైరవ ఆవిర్భావము వారి మహిమ చెప్పుకున్నాం. ఎవరైతే ఈ కాశీఖండంలో ఉన్నటువంటి 31వ అధ్యాయంలో ఈ యొక్క మహాకాల భైరవుని యొక్క ఆవిర్భావము, ఆయన మహిమ, అలాగే ఆయన ఈ యొక్క బ్రహ్మదేవుని యొక్క పంచమ శిరస్సును తుంచడము, అలాగే ఆయన కాశీ లోకాలు తిరగడము, అలాగే కాశీ ప్రవేశం చేయడము, అలాగే ఆయనకి ఈ యొక్క బ్రహ్మదేవుని యొక్క పంచమ శిరస్సును తుంచడం వల్ల ఆయనకి బ్రహ్మహత్యా పాతకము ఏర్పడము, ఆయన ఆ బ్రహ్మహత్యా పాతకముతో కపాలమును చేతపుచ్చుకొని భిక్షాటన చేస్తూ సమస్త విశ్వము తిరగడము, అలా తిరుగుతూ తిరుగుతూ కాశీ రావడము, కాశీ వచ్చాక ఆ కపాలమునకు మోక్షము దొరకడము, ఇదంతా మనం విన్నంత మాత్రమునచే మనకి ఎన్ని కోట్ల జన్మల నుంచో కొన్ని ఆటంకాలు ఉంటాయి మనకి, అవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఈ భైరవుడిక అనుకుంటాడు, వీడికి నా అనుగ్రహం తప్పకుండా కలిగింది, ఇక వీడిని నా స్వామిలో కలిపేయాలి, మోక్షము తప్పకుండా వచ్చేస్తుంది. మీకు నేను చెప్పిపోయాను, నాకు నిజంగా అంటే నేను ఒక దగ్గర ఇంతకుముందు ఉన్నాను ఒక రూమ్లో, అక్కడ కాలభైరవ అష్టకం ఒకటి యక్షం అనేది ఒకటి పెట్టి వెళ్ళేవాడిని. అయితే నేను అది మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయాను. నిన్న నేను పోయేటప్పటికి ఆ గోడలో ఉన్నటువంటి ఆ యొక్క సిమెంటు ఎలా కనబడుతుందంటే, నేను మీకు ఏ విధంగా అయితే చెప్పానో ఆ విధంగా మహాకాల భైరవ ఆకృతిలా కనబడింది. ఫోటో కూడా తీసుకొని మీకు చూపిస్తాను తర్వాత. ఆ సిమెంటు అలా వచ్చేసింది, అంటే ఈశ్వరుడు నాకు అక్కడ ప్రతిస్పందనగా కనిపించాడు. అంటే ఇది మనం చెప్పుకున్నాం. ఒక్కసారి నిన్ను చెప్పింది కూడా అలా ముందుకు చెప్పుకొని తర్వాత దోషానికి వెళదాం. కాశీఖండము 31వ అధ్యాయంలో అగస్త్యముని ఈ మహాకాల భైరవుని వృత్తాంతమును, వారి మహిమను, వారి కీర్తనను, అలాగే వారిని కీర్తించడం వల్ల మహాపాతకములు ఏ విధంగా పోతాయి, ఎలా జీవుడు ఉద్ధరింపబడతాడు, ఇవన్నీ మన తరపున అడిగాడు. అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఇప్పటి వరకు ఎన్నో కథలు చెప్పాడు కాశీ గురించి, కానీ వారికి ముందు నమస్కారం చేయలేదు. కానీ ఎప్పుడైతే ఈ మహాకాల భైరవ వృత్తాంతమును ఈ అగస్త్యముని అడిగాడో ఆయనకు ఒక నమస్కారము చేశాడు భైరవుడికి ముందుగా. అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నాడు, ఈ యొక్క పూర్వము మేరు పర్వతం మీద దేవతలందరూ ఉన్నారండి, అలా ఉన్నప్పుడు ఎవరు నీవు గొప్ప నేను గొప్ప అనే ఒక చర్చ మొదలైంది. ఆ చర్చలో బ్రహ్మదేవుడు కొన్ని ప్రగల్భాలు పలికాడు. ఆ బ్రహ్మదేవుడు పలికినటువంటి నేను చెప్పాను కాబట్టి ఊరికే అవలుగా ఆ ప్రగల్భాలు పలికినందుకు అంతలోనే అక్కడ నారాయణ సంభూతుడైనటువంటి యజ్ఞుడనే ఒక అతను నేను కూడా గొప్ప అని చేశాడు. వాళ్ళిరువురి మధ్యలో వాగ్వాదము బాగా అయింది. వాళ్ళిరువురు ఏం చేశారంటే 4 వేదాలను అడిగారు. ఈ 4 వేదాలకు మీకు తెలుసు కదా, మీరు జ్ఞానస్వరూపులు, మా ఇరువులలో ఎవరు గొప్ప అని అడిగితే ఆ 4 వేదాలు చెప్పి మీరిరువురు గొప్ప కాదు, మీకంటే మరొకడు ఉన్నాడు, వాడు రుద్రుడు అని చెప్పాడు. అయితే అప్పటికి కూడా వాళ్ళు వినకపోయేటప్పటికీ వాళ్ళిరువురి మధ్య ఘర్షణ ఎక్కువయ్యేటప్పటికీ ఓంకార స్వరూపంలో ఉన్నటువంటి ప్రణవ స్వరూపము ఒక దివ్య జ్యోతి స్వరూపముగా నిరాకారంగా సర్వవ్యాప్తమై ఉన్నటువంటి ఆ ఓంకార స్వరూపము ఒక సాకార రూపాన్ని దాల్చి, అంటే అది కంటికి కనబడాల్సిన అవసరమే లేదు, కానీ అక్కడ బ్రహ్మకి విష్ణు సంభూతుడైనటువంటి విష్ణు సమానుడైనటువంటి వారి మధ్య వచ్చేటప్పటికి ఇక ఆ ఓంకారం ఒక ప్రణవ స్వరూపము ఒక దివ్య జ్యోతిగా రూపొందింది వారి ఇరువురి మధ్య. అందులో ఒక మహాపురుషుడు కనబడ్డాడు. అయితే ఎప్పుడు ఆ మహాపురుషుడు కనబడ్డాడో బ్రహ్మదేవుడికి ఇంకా డాంబికం తగ్గలేదు. ఈ బ్రహ్మదేవుడు అన్నాడు, నీవు నా నుసుట నుండి పుట్టావు, నువ్వు ఏడ్చుతూ ఉన్నావు, అందుకే నీకు రుద్రుడు అనే నామకరణం చేశాను, నువ్వు నా పుత్రుడు లాంటివి, రా నన్ను శరణాగతి పొందు అన్నాడనమాట. అప్పుడు ఆ మాట అనేటప్పటికీ ఆ యొక్క రూపంలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుడికి వేదాలు చెప్పే ఆయనే ఈశ్వరుడని, కానీ వినలేదు ఈ యొక్క బ్రహ్మదేవుడు. ఆ యొక్క ప్రణవస్వరూపములో ఉన్నటువంటి ఒక పురుష రూపంలో ఉన్నటువంటి ఆ రూపము మరొక క్రోధ రూపమును దలిచింది. ఆ క్రోధ రూపమే మహాకాల భైరవుడు. ఇది మనకి నిన్న చెప్పుకున్నాం. ఈ మహాకాల భైరవుడు ఎప్పుడైతే అలా వచ్చాడు, రాగానే ఈ యొక్క
బ్రహ్మకు ఒక ముట్టికాయ వేశాడు. కానీ బ్రహ్మ ఇంకా వినలేదు. నేనే గొప్ప అన్నాడు. ఇలా అంటున్నాడు అంటే వీడికి తలకి పొగరు ఎక్కువైంది కాబట్టి వీడి తల తుంచక తప్పదు అనుకున్నాడు. ఈ బొటన వేలు ఈ చిటికిన వేలుతో ఆ 2 తలని ఇలా గిల్లేశాడు. అలా గిల్లినటువంటి ఆయన అయితే గిల్లాడు. ఈశ్వరుడు ఆ ప్రణవ స్వరూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఆ యొక్క మహాకాల భైరవునికి అనేక వరదానాలు చేశాడు. అయితే ఇన్ని వరదానాలు చేశాడు. దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడు సైతం యజ్ఞ సంభూతుడైనటువంటి యజ్ఞుడు సంభూతం వీళ్ళందరూ రుద్ర ప్రవచనాలు చేశారు. అలా చేసిన తర్వాత వీళ్ళందరూ చేశారా ఇంకా ఈశ్వరుడే గొప్పవాడు. ఎందుకంటే ఈశ్వరుడికి లోపల నుంచి వచ్చిన వాడే ఇంత భయంకరంగా ఉన్నాడు. ఇక ఆయన ఎంత గొప్పవాడు అన్నది అక్కడ తెలిసింది. అయితే ఈ మహాకాల భైరవ నామకరణం చేశారు. ఈ మహాకాల భైరవుడు ఎప్పుడైతే వీళ్ళ